ఎండలు మండిపోతున్న వేళ బాడీని చల్లబరిచేందుకు ప్రకృతి మనకిచ్చిన బెస్ట్ గిఫ్ట్ తాటి ముంజలు. చూడటానికి జెల్లీలా ఉంటాయి, కానీ తింటే అమృతంలా అనిపించే ఈ ముంజలకు ఇప్పుడు ఖమ్మం నగరంలో మంచి డిమాండ్ ఏర్పడింది. కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం కావడంతో జనం వీటిని తినేందుకు ఎగబడుతున్నారు. ఏప్రిల్ నుంచి మే నెల చివరి వరకు మాత్రమే దొరికే ఈ తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్ సమస్య నుంచి ఇవి మనల్ని కాపాడుతాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. నా పేరు రాజశేఖర్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎండలు ఉదయం 7 గంటల నుంచి విపరీతంగా పెరిగిపోతున్నాయండి. ఈ ఎండలు దాటి తట్టుకోలేక ఈ ముంజలు ఇవి న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఇవి రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇవి తీసుకోవడం జరుగుతుందండి. పిల్లలకి పెద్దలకి ఈ ముంజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇమ్యూనిటీ కూడా ఇస్తాయి కాబట్టి ఇవి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మాది ఇల్లందండి, ఖమ్మంలో చిన్న పని నుండి వచ్చాను. ఈ ఎండ తీవ్రత బాగా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. ఏప్రిల్లోనే మేలో ఉండాల్సిన ఎండలు ఏప్రిల్లో బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఈ ముంజలు కొంటున్నాం. ముంజలు ఎలాంటి కల్తీ లేని వస్తువు కాబట్టి ముంజలు తినడం వల్ల ఆరోగ్యాన్ని మంచిదని ఉద్దేశంతో ముంజలు తింటున్నాం. అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. 3 రోజుల నుంచి ఎండలు బాగానే ఉన్నాయి. ఏమున్నాయి, దారిలో తాటి మందులు ఉన్నాయి, తీసుకొని వెళ్తాం. సీజనల్ ఫ్రూట్ కదా, తినాలని ఆలోచన. ఇంకేంటి, ఎండ బాగుందండి. 40 బిలో ఉందిలేండి, 36, 37 ఉంది. న్యాచురల్ ఫుడ్ కదండి, అందుకే దారిలో తీసుకొని వెళ్తున్నాం. రెండోది సీజనల్ ఫ్రూట్ కదా, తర్వాత దొరకదుగా కావాలన్నా. ఎండాకాలం చలవే కదా. ముంజల్లో అనేక పోషకాలున్నాయి. ఇవి ఒక రకంగా హెల్త్ క్యాప్సూల్స్ లాంటివే. మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి తో పాటు ఐరన్, జింక్, పొటాషియం వంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఎండలో తిరిగే వారికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా, కడుపులో మంట తగ్గడానికి ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది సూపర్ ఫుడ్. ఎందుకంటే ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. చెమట రూపంలో మనం కోల్పోయే పోషకాలను తిరిగి భర్తీ చేయడంలో తాటి ముంజలకు మించిన ఆప్షన్ మరొకటి లేదనే చెప్పొచ్చు. నా పేరు నాయుడు నారాయణరావు. మాది కల్లూరు మండలం, తాళ్ళూరు వెంకటాపురం. మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఖమ్మం వస్తూనే ఉన్నాం. మాది దాదాపుగా 7 కుటుంబాల వరకు ఈ ఖమ్మంలో జీవనోపాధిగా కొనసాగిస్తున్నాం. మా తాళ్ళూరు గ్రామంలో తాటివనం ఎక్కువగా ఉండటం వల్ల మేము ఈ వృత్తిని, మాది గౌడ వృత్తి కాబట్టి ఈ వృత్తిని మేము ఎంచుకొని 7 కుటుంబాలు జీవనోపాధిగా సాగిస్తున్నాము. మామూలుగా అయితే ఇది ఎండాకాలం సీజన్ కాబట్టి దీనికి డజన్ వచ్చేసి 70-80 రూపాయలు అమ్ముతున్నాం మేము. ఇది ఎండాకాలం సీజన్ కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రజలు కూడా దీని మీద ఆకర్షణ చేసి మాకు సహకరిస్తున్నారు. మాకు జీవనోపాధి కూడా సాగుతుంది. అన్ని ఖర్చులు పోను దాదాపుగా 800 నుంచి 1000 రూపాయల దాకా జీవనోపాధి మాకు వెళ్తుంది. మాది తాళ్ళూరు వెంకటాపురం సార్. మేము ఇక్కడ 2 నెలలు ముంజకాయలు అమ్ముకోవడానికి వస్తాం. ఈ ఎండాకాలం కాబట్టి ఈ 2 నెలలు మేము ముంజలు అమ్ముకుంటామండి. మీరు ఇక్కడ వచ్చి కొనుగోలు చేయండి, మంచిగా ఇస్తాం, చూసిస్తాం. మా బతుకు తెరువు ఇదే. ఖమ్మం నగరంలోని మమతా హాస్పిటల్ రోడ్డుతో పాటు ప్రధాన కూడళ్లన్నీ ఇప్పుడు ముంజల అమ్మకాలతో కలకలలాడుతున్నాయి. కల్లూరు ప్రాంతం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఆటోల్లో ప్రయాణించొచ్చి ఇక్కడ ముంజలను అమ్ముతున్నారు. 7 గౌడ కుటుంబాలకు చెందిన వారు ఈ వేసవి కాలంలోనే తమ జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. ఏడాది పొడవునా పనులున్నా ఈ 2 నెలలు మాత్రం మాకు ఈ తాటి ముంజలే ఆధారమని వారు ఆనందంగా చెబుతున్నారు. దూరం నుంచి తెస్తున్నా సరే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లేత ముంజలను అందిస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు.